హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింధూర మెడలో తాళి కట్టినందుకు చంటిని కొడుతున్న రవి. చంటి తన కన్న కొడుకన్న నిజాన్ని తెలుసుకున్న చెంచలమ్మ. నిజంగానే ఇదంతా జరగబోతుందా? చంటియే తన కన్న కొడుకన్న నిజం చెంచలమ్మకి ఎలా తెలియబోతుంది? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. చంటి అయితే సింధూరతో అంటూ ఉంటాడు, అమ్మాయి గారు, ఇప్పటికైనా మీ మెడలో ఉన్న తాళిని తీసేయండి. ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు. అసలే అమ్మగారు మీకు సంబంధాలు కూడా చూస్తున్నారు అని చంటి అయితే అంటూ ఉంటాడు సింధూరతో. అప్పుడే సింధూర అయితే చంటితో అంటూ ఉంటుంది, నువ్వు కట్టిన ఈ తాళిని నా మెడలోనే జీవితాంతం ఉంచుకుంటాను, నేను మాత్రం తీయను అని అంటూ ఉంటుంది సింధూర. ఆ మాటకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చంటి అయితే. ఏంటమ్మాయి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? జీవితాంతం మీ మెడలలో ఉండడం ఏంటి? కేవలం అమ్మగారు ప్రాణాలని కాపాడడం కోసమే నేను ఆ రోజు మీ మెడలో తాళి కట్టాను అని అంటూ ఉంటాడు చంటి అయితే. నువ్వు ఆ రోజు నా మెడలో అనుకోకుండా తాళి కట్టినా సరే అది ఆ దేవుడు ఆజ్ఞ, మనది జన్మ జన్మల బంధం. నేను మాత్రం ఈ తాళిని తీయను, నేను నా భర్తగానే నిన్ను కొలుచుకుంటాను అని అంటూ ఉంటుంది సింధూర అయితే. లేదమ్మగారు, మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అని అంటూ ఉంటే, పొరపాటు చేయడం లేదు, నేను ఆ దేవుడు రాసిన మన ఇద్దరి భవిష్యత్తు గురించి నీకు చెప్తున్నాను అని అంటూ ఉంటుంది సింధూర అయితే. అప్పుడే ఇక, లేదమ్మాయి గారు, చెంచలమ్మ గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు అని అంటూ ఉంటే, చెంచలమ్మ అత్తమ్మ నిన్నెందుకు చంపుతుంది? లేదు, నేను చెప్తాను కదా అని సింధూర అంటూ ఉంటుంది. అప్పుడే చంటి అయితే తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈలోగా ఇక చెంచలమ్మ అయితే సింధూర పుట్టింటికైతే వస్తుంది. సింధూర, ఇక వెళ్దామా అని అంటూ ఉంటుంది. ఏంటత్తమ్మ మీరొచ్చారు అని అంటూ ఉంటే, నిన్ను తీసుకువెళ్ళడానికి నేను రాకూడదా ఏంటి అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అయితే. అలా కాదత్తమ్మ అని అనగానే, వెళ్దామా సింధూర అని చెప్తూ ఉంటుంది. చెంచలమ్మ అయితే వెళ్ళొస్తాం నాన్న అని అంటూ ఉంటుంది సింధూర. త్వరలోనే సింధూర పెళ్లి శుభలేఖతో మీ ఇంటికి వస్తాను అని చెంచలమ్మ అయితే సింధూర తల్లిదండ్రులకైతే చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక కళింగ అయితే విజయమ్మకి ఫోన్ చేస్తాడు. ఆ చెంచలమ్మ నాకే వార్నింగ్ ఇచ్చింది, తన కోడలికి పెళ్లి చేస్తుందట అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విజయమ్మ అయితే, మరి ఏదో చేసేస్తాను, దాని మెడలో తాళి కట్టి ఆ సింధూరాన్ని నా సొంతం చేసుకొని చెంచలమ్మ పరువు తీస్తాను చేసావు కదా, ఏమైందా శబదం అని అంటూ ఉంటుంది విజయమ్మ అయితే. చూడండి విజయమ్మ గారు, నేను అనుకున్నది సాధిస్తాను, తప్పకుండా చేసి తీరుతాను అని అంటూ కళింగ అయితే తను ఫోను పెట్టేస్తాడు. ఇక విజయమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ కేశవ నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడు, దేని గురించో తను వెతుకుతున్నాడు. నాన్న ఆ రోజు అసలు కేశవకి ఏం చెప్పారు అని అనుకుంటూ ఉంటుంది విజయమ్మ అయితే. అప్పుడే నారాయణ అయితే, ఏంటి విజయమ్మ, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, అసలు ఆ రోజు నాన్న కేశవుని గదిలోకి పిలిచి ఏ రహస్యం చెప్పారో అర్థం కావడం లేదు, ఎన్నిసార్లు ఆ కేశవుని అడిగినా సరే నిజాన్ని చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది విజయమ్మ అయితే. మనకి చెప్పాలనుకుంటే ఆ రోజే కేశవ చెప్పేసేవాడు, అక్కడ ఏమీ లేనప్పుడు తను మాత్రం ఏం చెప్తాడు చెప్పు అని నారాయణ అంటూ ఉంటాడు. లేదు, ఏదో ఉంది, ఆ రోజు నుంచి కేశవ ఎందుకో నాకు దిగులుగానే కనిపిస్తున్నాడు, ఏదో వ్యక్తి గురించి కూడా వెతుకుతున్నాడు, కనిపెడతాను అని విజయమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ మనసులో అయితే, చూడు విజయమ్మ, వాడు వెతుకుతుంది తన కన్న కొడుకు గురించి. మన కన్న కొడుకు కార్తిక్ చనిపోయాడు, చెంచలమ్మ కొడుకు ఎక్కడో బ్రతుకుతున్నాడు. మీ నాన్న చేసిన తప్పుకి ఎక్కడో పేదవాడిలాగా వాడు జీవిస్తున్నాడు. త్వరలోనే కేశవ తన కన్న కొడుకుని కలుసుకోవాలి అని నారాయణ అయితే అంటూ ఉంటాడు. ఉదయం అవ్వంగానే కిచెన్లోకి వస్తుంది సింధూర. అప్పుడే ఇక సింధూర మెడలో తాళినైతే చూసేస్తుంది చాముండి. తాళిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కాఫీ కలుపుతూ ఉండగా, ఈ సింధూర మెడలో తాళి ఉందేంటి, అసలు సింధూర మెడలో తాళి ఎలా వచ్చింది, ఇది తనని అడిగితే ఏదో ఒక రకంగా తప్పించుకుంటుంది, కానీ అత్తమ్మ ముందే దాన్ని చూపించి మరీ అడగాలి, దీని బండారం బయట పెట్టాలి అని అనుకున్న చాముండి అయితే
అందరికీ కాఫీ తీసుకొని వెళ్తుంది సింధూర. కాఫీ తీసుకొని వెళ్ళినప్పుడు, ఆగు సింధూర, నీ మెడలో ఆ తాళి ఏంటి? ఆ తాళిబొట్టు నీ మెడలోకి ఎలా వచ్చింది అని చాముండి అడుగుతూ ఉంటే, నా మెడలో తాళిబొట్టు ఎందుకుంటుంది అని కంగారు పడుతూ ఉంటుంది సింధూర. అయితే అప్పుడే ఇక చెంచలమ్మ అయితే, చాముండి ఏం మాట్లాడుతున్నావు? అసలు తన మెడలో తాళి ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవునత్తమ్మ, తన మెడలో తాళి ఉంది, నేను చూశాను అని చాముండి, చూపించవే, నీ మెడలో ఉన్న తాళిని చూపించు అని అంటూ ఉంటుంది చాముండి. అయితే ఇక బలవంతంగా సింధూర మెడలో ఉన్న తాళిని బయటికి తీస్తుంది చాముండి. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చెంచలమ్మ అయితే సింధూర దగ్గరికి వస్తుంది. చెంచలమ్మ సింధూర దగ్గరికి వచ్చి, నీ మెడలో ఈ తాళి ఎలా వచ్చిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. చెంచలమ్మ అయితే, నేనే కట్టానమ్మా అని అంటూ చంటి ముందుకి వస్తాడు. అలా చంటి నేనే కట్టానని రావడంతో పక్కనే ఉన్న రవి అయితే, మా సింధూర మెడలోనే బలవంతంగా తాళి కడతావురా, నిన్నేం చేస్తానో చూడు అంటూ చంటిని కొడుతూ ఉంటాడు రవి. అయితే అప్పుడే ఇక చక్రం, అమ్మ వాడు చచ్చిపోతాడమ్మా, వాడు కావాలని ఇలా చేయలేదు, మీ ప్రాణాల్ని కాపాడడానికి అమ్మాయి గారి మెడలో తాళి కట్టాడు అని చక్రం అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారి చెంచలమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు మీ ప్రాణాల్ని కాపాడడానికి వేరే గత్యంతరం లేక వాడు అలా చేశాడు అని అనగానే అప్పుడే ఇక చెంచలమ్మ అయితే, అయినా నువ్వు తాళి కట్టడం మళ్ళీ తర్వాత దాన్ని దాచిపెట్టడం మీరిద్దరూ చేసిన తప్పే. చంటి, నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కేశవ్కి ఫోన్ వస్తుంది. కేశవ్కి ఫోను వచ్చి సత్యవతి ఎక్కడో తెలిసిందని ఒక ఆమె అయితే ఫోన్ చేయడంతో అంత గొడవ జరుగుతూ ఉన్నా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేశవ. ఇక వెళ్ళేసరికి ఇక సత్యవతి అయితే అక్కడ ఉంటుంది. సత్యవతిని చూసి, నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు సత్యవతి, ఎక్కడున్నాడు అని నిలదీస్తూ ఉంటాడు కేశవ. చెంచలమ్మ ఇంట్లో పనిచేసే చంటియే మీ కన్న కొడుకు అని సత్యవతి నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే సింధూర మెడలో తాళి కట్టింది తన కొడుకేనని, దాని గురించి సింధూర మెడలో తాళి కట్టిన గురించి చంటికి చెంచలమ్మ ఏ శిక్ష విధిస్తుందని భయంతో అక్కడికి పరుగున వస్తాడు. అప్పుడే చంటి వెళ్ళిపోతుండగా చంటిని ఆపి వెనక్కి తీసుకువచ్చి కేశవ అయితే అంటూ ఉంటాడు, చంటి ఎవరనుకుంటున్నావు చెంచలమ్మ, మన కన్న కొడుకు అని విజయమ్మ తండ్రి చేసిన తప్పు గురించి మొత్తం చెప్తాడు. కేశవ అయితే, చంటి చెంచలమ్మ కొడుకని, ఆస్తికి వారసుడని తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చెంచలమ్మ ఇక తన కొడుకుని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మగువా ఓ మగువా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.